హాయ్ అండి. ఈరోజు సండే కాబట్టి ఇంకా మధ్యాహ్నం నుంచి అయితే ఇంకా నేను ఇల్లు కడుగుదాం అనేసి ప్లాన్ అయితే వేసుకున్నాను. ఇంకా పొద్దుటి నుంచి నేను సండే ఎక్కడికి వెళ్ళలేదనమాట, ప్రేయర్ కూడా వెళ్ళకుండా. సో ఇంట్లో పని ఇంక ఈరోజు కానిచ్చేద్దాం అనేసి ఇంక అనుకున్నాను. అదే పనంగా అయితే 3 గంటలకైతే మొదలెడితే టెస్ట్ అయితే లేదని 30 గంట అయితే పడద్దు అనుకుంటున్నాను. సేమ్ అట్లాగే అయిందనమాట. ఫైనల్ మా పిల్లలు అయితే నాకైతే హెల్ప్ చేస్తారనేసి చెరుకు చీపురు అయితే పట్టేసుకుని చీపురుతో నీళ్ళు లాగుతున్నారనమాట. వాళ్ళైతే కర్రతో లాగుతున్నారు. ఇల్లు కడగడం అయితే అయిపోయింది అనమాట. లాస్ట్ ఫైనల్ అయితే కిచెన్ అయితే కడిగేసి ఇంకా నీళ్ళన్నీ బెజ్జంలోకి తోసేస్తున్నారు అనమాట బయటికి. సో బయట అయితే ఇంకా వరండా మెట్లు అయితే కడిగేస్తే అయిపోతుంది. మా వారైతే మెట్ల మీద నీళ్ళు పోస్తున్నాడు అనమాట, మోటార్ వేసేసి. ఇంక ఇప్పుడు ఇల్లు కడుగుతామేంటి అనుకుంటారు. కాదండి, కొంచెం చిరాగ్గా ఉంది. మాప్ పెడదాం అనుకుంటున్నాను. వారం రోజులు అనేసి ఒక వీడియోలో చెప్పే ఉంటాను. సో మాప్ ఎందుకులే, ఎలాగో ఆదివారమే కదా, ఇంకా 3 రోజుల నుంచి అయితే ఇంకా అనుకుంటున్నాను ఇల్లు కడిగేద్దాం వాటర్ కొట్టేస్తే కొంచెం నీట్గా ఉంటుంది, దోమలు కూడా తగ్గుతాయి అనేసి అనుకున్నాను. ఈ అకేషన్ ఏమన్నా ఉందా అనుకుంటారు. లేదండి, ఇంకా నార్మల్గా నాకు ఇప్పుడు చిరాకు అనిపించినా ఇంకా నీళ్ళతో కొట్టి కడిగేస్తానమాట. చిన్న గదిలే కింద కూడా మేము ఎక్కువగా పెట్టుకోము, ఈజీగా ఉంటుంది కడగడానికి అయితే. ఫైనల్ అయితే ఇల్లు కడిగేసి ఇంకా నీళ్ళు అక్కడక్కడ ఉంటాయి కదా, ఇంకా తడిగొట్టు పెట్టేసి గట్టిగా పిండేస్తున్నాను అనమాట. ఫైనల్ ఇంకా బయట కూడా ఇంకా అయిపోయిందండి. వరండా అయితే మెట్లు మొత్తం కడిగేశాను. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకుండా. ఇంకా మా పిల్లలు హెల్ప్ చేసి అలసిపోయారు అనమాట. మంచం మీద కూర్చొని ఉన్నామన్నాను. ఇంకా కిందకు దిగొద్దురా బాబు ఆరేదాకా అనేసి ఇంకా చెప్పాను. ఇంకా వాళ్ళ పైనే ఉన్నారు, ఇంకా ఫోన్ చూసుకుంటున్నారనమాట. ఫైనల్ ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేసేయండి. బాయ్ బాయ్.